చలాన్ కట్టినా కూడా వెబ్సైట్లో పెండింగ్ గా కనిపించడంతో పలువురు వాహనదారులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. మొదట సాంకేతిక లోపమేనని భావించిన అధికారులు ఫిర్యాదులు పెరగడంతో విచారణ చేపట్టారు. పోలీసుల ఎంక్వైరీలో ఫేక్ క్యూఆర్ స్కామ్ను గుర్తించారు. 2 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ సొమ్ము దారి మళ్లినట్టు గుర్తించారు పోలీసులు. చిక్కడపల్లి పిఎస్ పరిధిలో హోంగార్డుపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అయితే ఇది పెద్ద స్థాయిలో జరిగిన ఈ కుంభకోణంలో మరికొందరు సిబ్బంది ప్రమేయం ఉందా అని విచారణ చేస్తున్నారు పోలీసులు. ప్రజల నుంచి చలాన్లు వసూలు చేసిన సొమ్మును సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్న ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోనున్నారు ఉన్నతాధికారులు. ఫేక్ స్కానర్ ద్వారా చలాన్లు వసూలు చేసిన ప్రాంతాలు, సంబంధిత బ్యాంక్ ఖాతాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇతర జోన్లలో కూడా ఇదే తరహా వ్యవహారం జరిగిందా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఫేక్ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసిన వాహనదారులు ఆధారాలు చూపిస్తే వారి చలాన్లను అడ్జస్ట్ చేస్తామని తెలిపారు ఉన్నతాధికారులు.